భారతదేశము అతిపెద్ద డిజిటల్ డెమోక్రసీగా ఈ రోజు మనం అవతరించామని మనం చేస్తాను. అత్యధికమైనటువంటి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ప్రపంచంలో డెవలప్డ్ కంట్రీలో జరగడం లేదు, అమెరికాలో చైనాలో జరగడం లేదు. అత్యధికమైనటువంటి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఈ రోజు భారతదేశంలో మన దేశంలో జరిగి మన నెంబర్ 1 గా డిజిటల్ ట్రాన్సాక్షన్ లో ఉన్నామనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తాం. నూతన విద్యా విధానం 32 సంవత్సరాల తర్వాత న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకురావడం, న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో మాతృభాషకు ప్రోత్సాహం ఇవ్వడం నెంబర్ 1. ఏ భాష ఉన్నప్పటికీ మాతృభాషలు రక్షించుకోవాలి, మాతృభాషను మనము నేర్చుకోవాలి, అమ్మ భాషను నేర్చుకోవాలని కాపాడుకోవాలని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము నూతన విద్యా విధానంలో మరి మొదటి అంశం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మౌలిక వసతుల కల్పన చాలా వేగవంతంగా జరుగుతా ఉంది. గత దశాబ్ద కాలంలో నేషనల్ హైవే నెట్వర్క్ కావచ్చు, స్మార్ట్ సిటీల అభివృద్ధి కావచ్చు, రైళ్లకు సంబంధించినటువంటి అభివృద్ధి కావచ్చు, అది రోడ్వేస్, హైవేస్, రైల్వేస్, వాటర్ వేస్, ఎయిర్ వేస్, ఈ రకంగా అన్ని రంగాలలో కూడా విప్లవాత్మకమైనటువంటి అభివృద్ధి ఈ దేశంలో జరుగుతుంది.